కవిత కొత్త పార్టీపై పరోక్షంగా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రంలో కొత్త పార్టీ వచ్చిందన్నారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని వ్యంగ్యంగా అన్న రామచంద్రరావు ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుందో చూడాలని అన్నారు. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, పుట్టబోయే బిడ్డ పేరు టీఆర్ఎస్ అంటూ విమర్శించారు. అన్ని పార్టీలొచ్చినా ఎన్ని పార్టీలున్నా బీజేపీకి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. చాలా మంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టారు కొత్తగా. సరే పార్టీ పెట్టడం కేఏ పాల్ కూడా పార్టీ పెట్టుంటుంది మధ్య. సో పార్టీ పెట్టడం మనకు వర్క్ ఇది కాదు. కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తుందన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. భారతదేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి సంఘటన జరగలేదు. పైపెచ్చు ఈ రోజు మనం తెలంగాణ చూస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తాము. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు? మీరు దోచుకున్నది ఇస్తే బాగుంటుంది, శాలరీలు కాదు మీరు ఇవ్వాల్సి ఉంది. విధమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల ముందు ఉన్నట్టు ఒక ప్రత్యామ్నాయం. చాలా మంది పార్టీలు